ప్రతాప్ ఇంట్లో రూపబాబున్నాడన్న విషయం ఎవరికీ చెప్పొద్దు. బాబు మీదొట్టే. నా తన్య ఎక్కడా చెప్పు. ఆగిపోయావేంటి? తన్ని ఈ రూంలోనే ఉంది. డోర్ ఓపెన్ చేయి. డోర్ ఓపెన్ చేయి. అమ్మ తన్య రాయ్. Dad, come on. Come fast. Save me. Come on, Dad. 1 minute అమ్మా. మృణాలిని వెళ్ళు. వెళ్ళి నా కూతురు కట్లు విప్పో. మూవ్. Come on, do it fast. Hey! మృణాలిని ఎంతసేపు? ఫాస్ట్ క్విక్. మిస్టర్ మనోహర్, డ్రాప్ యువర్ గన్. గన్ కింద పడే. మృణాలిని షూట్ చేసి పారేస్తా. మరుక్షణంలో నీ కూతురు కూడా చస్తుంది. చంపడం నా హాబీ. పాపం నీకే అలవాట్లేని పని. చెయ్యి వణుకుతోంది. కంట్రోల్ చేసుకో మనోహర్. మృణాలిని తన్య మృణాలిని కమ్ ఆన్ మనోహర్, డూ వాట్ ఐ సే. గన్ కింద పడే నౌ. మృణాలిని అమ్మ తన్య షూట్ చేసి పారేస్తాను. వద్దు అమ్మ తన్య. మనోహర్ నీకే చెప్పేది. మృణాలిని అమ్మ తన్య. Yes.
ఇడియట్! నన్నే చంపడానికి ప్రయత్నిస్తావా? హౌ డేర్ యు! హౌ డేర్ యు! హౌ డేర్ యు! మృణాలిని! హౌ డేర్ యు! మృణాలిని! డాడ్! డాడ్! లేవండి డాడ్! తమ దగ్గరుంది రూపబాబు అనే విషయం ప్రతాప్కి తెలిసిపోతే ఆగడు. వెంటనే బాబుని తీసుకొచ్చి రూపకప్పజెప్తాడు. వాడిదో పనికిమాలిన మంచితనం. బిడ్డ మీద ఒట్టేయించి ప్రియాంక నోరు కట్టేశాను కాని ప్రియాంక మాట మీద నిలబడుతుందా? నాకైతే భయంగానే ఉంది. సడన్ గా కొంప మీదకే తెస్తుంది. లేదు నాన్న, లేదు నాన్న. అల్లుడు, అల్లుడు, బాబుని ఇలా ఇవ్వు. బాబు ఏడుస్తుంటే పక్కనే ఉండి పట్టించుకోరా? ఏం చేస్తున్నారు? అయ్యో అల్లుడు, ఏదో ఆలోచిస్తూ. బాబు ఏడుపు కంటే ఆలోచనలే ఎక్కువ. ఏడ్చి ఏడ్చి ఎలా నీరసంగా ఉన్నాడో చూడండి. వీడికేమైనా అయితే కాస్త ఏడుపుకి ఇలా గొడవ పెడతాడేంటి? పెద్దదాన్నను కూడా చూడకుండా నా మీద అరుస్తున్నాడు. ఊరుకో నాన్న, ఊరుకో. సందీప్, ఊరుకో. బాబుని లైవ్. ఓ, ఇంట్లోనే ఉన్నావా? బాబు ఏడుపు వినిపించలేదా? రూపం చూడు, ఎక్కడో దూరంగా ఉండి కనపడని బాబు కోసం తిండి నిద్ర మాని ఆరాటపడుతోంది, ఏడుస్తోంది. తల్లి ప్రేమంటే అది. దేవుడు రూపకి అన్యాయం చేస్తున్నాడు. దేవుడే కాదు, నేను అన్యాయం చేశాను. అవునరా, నీ పెద్దమ్మ కన్నీళ్ళకి కారణం నేనే. మన బాబు బతికే ఉన్నాడు సందీప్ అంటూ ఎన్నిసార్లు చెప్పినా, ఎంతగా చెప్పినా నేనే పట్టించుకోలేదు. గుండె పగిలేలా ఏడుస్తూ బతిమాలుకుంది, వినలేదు. పిచ్చిది అంటూ వదిలేశాను. తప్పు చేశానురా, తప్పు చేశాను. ఈ పిచ్చిది గుండె కరిగిపోయి నిజం బయట పెట్టేస్తుందేమో. తెలివొచ్చి తెలిసొచ్చి ఇప్పుడు నీ తమ్ముడు కోసం వెతుకుతున్నాను. ఎక్కడున్నాడు? ఎవరి దగ్గరున్నాడు? ఎవరిని అమ్మా అని పిలుస్తున్నాడు? తెలియదురా నాన్న. సందీప్, రూపబాధ చూడలేకపోతున్నాను ప్రియాంక. ఇన్ఫాక్ట్ నాకు వాడిని చూడాలని ఉంది. బాబుని దత్తత తీసుకుంది ఎవరో తెలిసిపోతే బాగుండు, తెలిసిపోతే బాగుండు. ఎక్కడున్నాడ్రా నీ తమ్ముడు? ఎక్కడున్నాడ్రా? ఎక్కడున్నాడ్రా? ఎక్కడున్నా బాబు క్షేమంగా ఉండాలి, అంతే చాలు. సరిపోదు, అది సరిపోదు. బాబు ఎక్కడున్నాడో తెలియాలి. వాడు కన్న తల్లి దగ్గరకు చేరుకోవాలి. అది మన చేతిలో లేదు కదా అల్లుడు. అంటే ఏంటి మీ ఉద్దేశం? బాబు దొరకడనా? వెతకడం నాకు చేత కదనా? అయ్యయ్యో, అలా నేను అనలేదు. మరి
బాబు ఎవరి దగ్గరున్నాడో వాళ్ళు ప్రశాంతంగా ఉండరు. కన్నతల్లి కన్నీళ్ల ఉసురు తగులుతుంది. సందీప్, తప్పు. అలా అనకూడదు. ఏ ఎందుకు అనకూడదు? పాపం, వాళ్ళు తప్పే ఉంది చెప్పు. కన్నతల్లి దగ్గర నుండి బలవంతంగా వాళ్ళ బాబుని లాక్కుపోలేదు కదా. వాళ్ళ దృష్టిలో బాబు ఒక అనాథ, దత్తత చేసుకున్నారు అంతే. వాళ్ళు బాబుని గుండెల్లో పెట్టుకుని ఆప్యాయంగా చూసుకుంటున్నారు. ఎలా తెలుసు? నీకా విషయం ఎలా తెలుసు? నువ్వు చూసావా? దత్తత చేసుకుంది ఎవరో నీకు తెలుసా? అనుకుంటూనే ఉన్నా ఈ తింగర్ది నోరు జారుతుంది అని. నీకు తెలుసా? నాకెలా తెలుస్తుంది? బాబుని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు అని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగావు? పిల్లలు లేని వాళ్ళు బిడ్డని దత్తత తీసుకున్నారు అంటే ఖచ్చితంగా ఆప్యాయంగా చూసుకుంటారు. దిట్స్ క్వైట్ ఆబ్వియస్. అందులో సందేహం ఎందుకు? ఎన్నైనా చెప్పు. కన్నబిడ్డ కన్నబిడ్డే, పెంచుకున్న బిడ్డ పెంచుకున్న బిడ్డే. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, రాజేశ్వరి దేవి ఆంటీ నిన్ను మీ అమ్మ కంటే ఎక్కువగా అభిమానిస్తోంది. రూపక్క బాబుని దత్తత తీసుకున్న వాళ్ళకి ఒక విధంగా మనం రుణపడి ఉన్నాం. బాబు అనాథలా బ్రతకకుండా అమ్మ ప్రేమను అందిస్తున్నారు. మనం వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్స్ చెప్పుకోవడం కాదు ప్రియాంక, వాళ్ళ కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిని చల్లుకుంటాను. నా బాబు నాకు ఇచ్చేమను. అలా అడగడానికి దత్తత తీసుకుందెవరో తెలియాలి కదా అల్లుడు. అయినా నీ చేతిలో ఉంది కూడా నీ బాబే, పరేవాడేం కాదుగా. సందీప్, ఒంటరిగా ఉంటే అక్క దృష్టంతా బాబు మీదే ఉంటుంది. తనకి డైవర్షన్ కావాలి. అక్కని హవేలీకి తీసుకొచ్చే మన బాబుని తన బాబే అనుకోమను, అక్కనే పెంచుకోమను. నాకేం అభ్యంతరం లేదు. నువ్వు నా కడుపును చెడబెట్టావు కదే. నీ సౌతిని తీసుకొచ్చి నువ్వే నట్టింట్లో పెట్టుకుంటానంటావేంటే? పెద్ద మనసుతో త్యాగానికి సిద్ధపడ్డావు, కానీ రూప ఒప్పుకోవద్దు. తన బిడ్డే కావాలనుకుంటే దత్తత తీసుకున్న వాళ్ళు తిరిగివ్వడానికి ఒప్పుకోవద్దు. ఏమో, ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోనా వచ్చు. దేనికైనా మనం మెంటల్ గా ప్రిపేర్ అయి ఉండాలి కదా. కాదంటావా? అందుకే రూపక్ని హవేలికి తీసుకురమ్మంటున్నాను. అల్లుడు, ఒకవేళ రూపకి హవేలీకి రావడం ఇష్టం లేకపోతే అక్కడే ఉండని. అమ్మా, మన బాబునే అప్పుడప్పుడు అక్కడికి తీసుకువెళ్దాం.
ఎవరు ఎన్ని చెప్పినా ఒక్కటి మాత్రం నిజం. బాబుని దత్తత తీసుకుందెవరో తెలుసుకొని తీరతాను. ఆ ప్రతాప్ గాడి మీద కసితో అయినా అనుకున్నది సాధిస్తాను. వాడు తప్పితే గతి లేదు. వాణ్ణి కాదనుకొని ఏమీ చేయలేమనుకొని పొగరుతో ఉన్నాడు. నేనేంటో తెలిసొచ్చేలా చేస్తాను. బాబు జాడ తెలుసుకుంటాను. ఎస్. సందీప్ అమ్మా, సందీప్ ఊరుకునేలా లేడు. సందీప్ పరిస్థితి ఏంటి? ఎల్లవి ఎల్లు, బాబు పాలు పట్టి ఆడలేదమ్మా. ఎల్లు. ఆస్తి పరిస్థితి ఏంటా అని నేను టెన్షన్ పడుతున్నాను. సంధ్య పరిస్థితి ఏంటా అని ఇది ఆలోచిస్తుంది. డాడ్ డాడ్ డాడ్, అమ్మా అమ్మా ఆర్ యు ఆల్ రైట్? అమ్మ తన్య, అమ్మ తన్య. తెలివొచ్చిందా? ఈ మృణాలిని ఏంటో తెలిసొచ్చిందా? చేతిలో గన్నుంటే చాలు మృణాలిని రన్ చేయించొచ్చు అని భ్రమపడ్డావు. బొక్క బోర్లా పడ్డావు. ఇంతవరకు నీ కూతురు అరుపులు భరించలేకే తలనొప్పితో చస్తున్నాను. నా ప్రాణానికి ఇప్పుడు నువ్వు కూడా తయారయ్యావు. ఇదిగో ముందుగానే చెప్తున్నాను, నోరుగాని పైకి లేచిందంటే నోటికి ప్లాస్టర్ వేస్తాను, జాగ్రత్త. మేడం, ఇతన్ని తీసుకెళ్లి వేరే గదిలో పడేయమంటారా? వద్దులే, పడుండని. ఒకళ్ళనొకళ్ళు ఓదార్చుకుంటారు. మీరు కాసేపు బయటకెళ్ళండి. ఇంత నమ్మక ద్రోహం చేస్తావా? ఓరి పిచ్చోడా, చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడు. ద్రోహం చెయ్యాలి అంటే నమ్మించాలి. అయినా ద్రోహమేంటి బాసు? నేను నీ ఆస్తిరమైనా కొట్టేశానా? నా కూతుర్ని ఎందుకు కిడ్నాప్ చేశావు? ఏం కావాలి? ఎంత కావాలో చెప్పు. చెప్పు, నీ ముఖాన పడేస్తాను. పోరా పుస్కి. ఏమాత్రం ఆస్తుంది నీ దగ్గర? 10 కోట్లు, 20 కోట్లు, పోనీ 30 కోట్లు? మై ఫుట్. నీలాంటి వాళ్లని ఒకేసారి హోల్సేల్గా 100 మందిని కొనే లెవెల్ నాది. ఆఫ్టర్ ఆల్ నువ్వు నాకు డబ్బులు ఆఫర్ చేస్తావా? మైండ్ యువర్ టంగ్ మనోహర్. ఫిగర్ చెప్తే నీ కళ్ళు తిరిగేంత ఆస్తి ప్రస్తుతం నా పేరు మీదుంది. దాన్ని శాశ్వతంగా నా దగ్గరుంచుకునే ప్రయత్నంలో ఈ బ్లాక్ మెయిలింగ్ గేమ్ ఆడుతున్నాను. గేమ్ అన్నాక పావులుండాలిగా. అందుకే తన్యని వాడుకుంటున్నాను, రాజేశ్వరీదేవితో ఆడుకుంటున్నాను. అంతే తప్ప నీ చిల్లర డబ్బుల కోసం కాదు. పని పూర్తయ్యే వరకు నువ్వు కూడా ఇక్కడుండడమే నాకు సేఫ్. రాజేశ్వరీదేవిని ఇంకాస్త టెన్షన్ పెట్టొచ్చు. మృణాలిని ఆ దేవతను ఏడిపిస్తే పాపం తగులుతుంది. మరి నువ్వు చేసిన పనేంటో? ఇన్నేళ్లు రాజేశ్వరీదేవిని ఏడిపించిందెవరో? మరి నీకు పాపం తగలదా? డాడ్, ఇందాకటి నుండి ఇలాగే మాట్లాడుతుంది. షీస్ బ్లాబరింగ్. అమ్మ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. నేను ఆమె కడుపున పుట్టిన బిడ్డను కాదంట. నిజమా?
లేదమ్మా అన్ని అబద్ధాలు చెప్తుంది. పట్టించుకోకు. తను చెప్పేదేది నమ్మకో. ఎందుకయ్యా పాపం చిన్నపిల్లని చేసి ఆడుకుంటున్నావు? ఎందుకలా అబద్ధాలు చెప్తున్నావు? మృణాలిని ఎంతకాలం ఇలా మోసం చేస్తావు? లేదమ్మా. మృణాలిని తప్పు. నువ్వు చేస్తోంది తప్పు మనోహర్. ధన్య, మృణాలిని అబద్ధాలు చెప్తుంది. కావాలని ఏడ్పిస్తుంది. ఆహా, సరే అయితే నిజమేంటో డైరెక్ట్ గా మీ అమ్మ కాని అమ్మ నోటి వెంటే విందుగాని. మృణాలిని ఆవిడ గారు దేవత కదా. ఆవిడ నోటి వెంట అబద్ధం రాదు కదా. సత్య హరిశ్చంద్రుడి కజిన్ సిస్టర్ కదా. అదేంటి మనోహర్, చెమటలు పడుతున్నాయేంటి? టెన్షనా? భయమా? గోవిందా గోవిందా. అయ్యో, అంత తప్పు నేనేం చేశానక్క? నాకు మనోహర్కి ఎలాంటి సంబంధము లేదని 100 సార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ అదే పాట పాడుతూ నన్ను రెచ్చగొడుతున్నావు.